అందరికీ నమస్కారం. మేము ఎస్వ్యాస యూనివర్సిటీ బెంగళూరు నుంచి వచ్చామండి. నా పేరు కనకరాజు. మా అసోసియేట్స్ అందరూ శ్రీమతి సబిత అండ్ సయీద్. మేము ముగ్గురం కూడా ఎస్వ్యాస యూనివర్సిటీ నుంచి రిప్రజెంట్ చేస్తున్నాం. ఎస్వ్యాస యూనివర్సిటీ ఇది బెంగళూరులో ఉందండి. పెట్టిన మొదటి సంవత్సరంలోనే భారతదేశంలో ఏ యూనివర్సిటీ కూడా సాధించనటువంటి ఒక గొప్ప క్రెడిట్స్ ఎస్వ్యాస యూనివర్సిటీ సాధించింది. ఇందులో మొదటి అంశం NAAC A+ గ్రేడ్ మొదటి సంవత్సరమే రావడం, రెండోది కేటగిరీ 1 పొజిషన్ని కలిగి ఉండడం, మూడవది AICT అప్రూవల్ని కలిగి ఉండడం ఎస్వ్యాస యూనివర్సిటీలో ఉన్నటువంటి ఒక ప్రత్యేకత. ఈరోజు విస్తృతమైనటువంటి అవకాశాలుగా ఉన్నటువంటి కంప్యూటర్ సైన్స్ రంగంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అవ్వచ్చు, మిషన్ లెర్నింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మిషన్ లెర్నింగ్ అవ్వచ్చు, డేటా సైన్స్ కావచ్చు, సైబర్ సెక్యూరిటీస్ లేదా కోర్ కంప్యూటర్స్ లేదా సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ అండ్ ఇన్ఫర్మేటివ్ టెక్నాలజీ బ్రాంచెస్లో విస్తృత అవకాశాలు ఉన్నాయి అనేటువంటిది మనం అందరూ తెలుసుకుంటున్నటువంటి విషయం. కానీ ఫ్యాక్ట్ చెక్ మీరు గమనిస్తే, వాస్తవ పరిస్థితుల్ని మీరు గమనిస్తే, భవిష్యత్తులో రాబోయే 4 సంవత్సరాల తరువాత సాధారణంగా ఈ కంప్యూటర్ సైన్స్ కోసంగా ఉన్నటువంటి పిల్లలందరూ కూడా ఎదుర్కోబోయేటువంటి ఒక విపత్కర పరిస్థితి కంప్యూటర్స్ రంగంలో విస్తృతమైనటువంటి అవకాశాలను కోల్పోవడం. దీనికి ప్రధాన కారణం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డెవలప్మెంట్. అంటే మరి ఈరోజు కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ చదవాలి ఏ యూనివర్సిటీలో అయినా అని అనుకునేటువంటి వాళ్ళు ఎక్కడైతే వాళ్ళు వాళ్ళ యొక్క స్థాయిని దాటుకొని ఎక్కడైతే వాళ్ళు ఇంటర్న్షిప్ ఓరియంటెడ్ సబ్జెక్టుని నేర్చుకుంటారో, ఎక్కడైతే వాళ్ళు హ్యాండ్స్ ఆన్ ప్రాక్టీస్ని నేర్చుకుంటారో, ఎక్కడైతే వాళ్ళు రీసెర్చ్ ఓరియంటెడ్ ఎడ్యుకేషన్ని చేస్తారో, ఎక్కడైతే వాళ్ళు ఇండస్ట్రియల్ నీడ్ బేస్డ్ కరికులంని ఫాలో అవుతారో, ఎక్కడైతే ఇండస్ట్రీ ఎడ్యుకేషన్ని మీట్ చేస్తుందో, ఇండస్ట్రీకి ఎడ్యుకేషన్కి మధ్య ఉన్నటువంటి గ్యాప్ ఫుల్ఫిల్ అవుతుందో ఆ యూనివర్సిటీలలోనే చదివేటువంటి పిల్లలకు, అది కాలేజీలు అవ్వచ్చు, యూనివర్సిటీలు అవ్వచ్చు, అట్లా చదివేటువంటి పిల్లలకే భవిష్యత్తులో లైఫ్ అనేటువంటిది ఉండబోద్ది. అంటే ఈరోజు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేటువంటిది ఏ విధమైనటువంటి స్థాయికి వెళ్ళింది అంటే, ప్రస్తుతం ఉండేటువంటి కంప్యూటర్స్లో ఉన్న సాధారణ ఉద్యోగాల స్థాయిని పూర్తిగా తగ్గించేస్తూ అద్భుతమైనటువంటి నాలెడ్జ్ బేస్డే కాకుండా నాలెడ్జ్ని స్కిల్గా కన్వర్ట్ చేయగలిగినటువంటి యూనివర్సిటీల నుంచి మాత్రమే పిల్లల్ని ఈరోజు రిక్రూట్ చేయడానికి అవకాశం ఉంది. ఇలాంటి అవకాశాన్ని ప్రప్రథమ స్థానంగా ఫస్ట్ ప్రియారిటీగా భావిస్తూ ఈరోజు ఎస్వ్యాస యూనివర్సిటీ వాళ్ళకు కావాల్సినటువంటి సదుపాయాలను అందిస్తోంది. ఇందులో భాగంగా కెల్విఎం టీమ్ అవ్వచ్చు, ఇంటెల్లిపాత్ అవ్వచ్చు, ఈ రెండు కూడా రికగ్నైజ్ చేయబడినటువంటి యూనివర్సిటీ ఎస్వ్యాస. ఈరోజు నాలెడ్జ్ బేస్డ్ సబ్జెక్ట్ అనేటువంటిది ఎటువంటి ఉపయోగాన్ని భవిష్యత్తులో కంప్యూటర్ సైన్స్లో ఇవ్వదు అనేది అక్షర సత్యం. మరి నాలెడ్జ్ బేస్డ్ కంప్యూటర్ సైన్స్ కాకుండా ఏ కంప్యూటర్ సైన్స్లో వాళ్ళు డామినెంట్గా నిలబడి వాళ్ళు అద్భుతమైన స్థాయిని అందుకోగలరంటే, ఎక్కడైతే స్కిల్ ఓరియంటెడ్ కంప్యూటర్ సైన్స్ ఉంటుందో, ఎక్కడైతే ఇండస్ట్రీని మీట్ చేయగలుగుద్దో, ఎక్కడైతే వాళ్ళ నాలెడ్జి ఇండస్ట్రీకి కావాల్సినటువంటి ఇన్నోవేటివ్ థాట్స్ని క్రియేట్ చేయగలుగుతుందో ఆ ప్రదేశాల్లో ఉండేటువంటి వాళ్ళు మాత్రమే సక్సెస్ అవుతారు. అలాంటివి మెయిన్ ఎయిమ్గా, అలాంటివి మెయిన్ పర్పస్ఫుల్గా భావిస్తూ ఎస్వ్యాస యూనివర్సిటీ ఈరోజు ప్రపంచంలోనే, భారతదేశంలోనూ ప్రపంచంలోనూ ఏ యూనివర్సిటీలో కూడా మీరు గమనించినటువంటి విధంగా 100 ఎకరాల సువిశాల క్యాంపస్ లోపలే 22 సాఫ్ట్వేర్ కంపెనీలను కలిగిన ఏకైక యూనివర్సిటీ ఎస్వ్యాస. కాబట్టి పిల్లలందరికీ, చేరబోయేటువంటి పిల్లలందరికీ మేము ఇచ్చేటువంటి సందేశం ఏంటి అంటే, మీరు చదవాలనుకున్నటువంటి కోర్సులన్నీ గొప్పవే, అన్ని కోర్సులు ఉపయోగకరమైనవే. అయితే ఆ ఉపయోగకరమైనటువంటి ఈ కోర్సులన్నీ కూడా మీరు ఏ సంస్థలో చదివితే మీరు అద్భుతమైనటువంటి విజయాన్ని సాధించుకోగలుగుతారో మీరు ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది.
తద్వారా అటువంటి సదుపాయాలని అందించడానికి ఎస్వ్యాస యూనివర్సిటీ ముందుంటుంది. మీ అందరికీ ఉజ్వలమైనటువంటి భవిష్యత్తును అందిస్తుంది అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. అందుకనే TV9 ఈరోజు నిర్వహించినటువంటి ఈ కార్యక్రమానికి మేము హాజరు కావడం జరిగింది. ఈ TV9 ద్వారా మీ అందరికీ మేము చెప్పేటువంటి సలహా, ఇప్పటి వరకు నేను చెప్పినటువంటి అంశాలను దృష్టిలో పెట్టుకొని మీ యొక్క ఎడ్యుకేషన్కి మీ యొక్క ఇండస్ట్రీకి మధ్య ఉన్న గ్యాప్ని తగ్గించుకొని మీ యొక్క జీవితాలని ఉన్నతమైనటువంటి స్థానానికి తీసుకువెళ్లాల్సిందిగా కోరుకుంటూ మీ అందరికీ కూడా విజయం కలగాలని ఆశిస్తూ ఎస్వ్యాస యూనివర్సిటీ నుంచి శుభాకాంక్షలు తెలుపుతూ సెలవు తీసుకుంటున్నాం. థ్యాంక్ యూ.